తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో ఎంతో చెడ్డ పేరు సొంతం చేసుకున్న టీటీడీ ప్రస్తుత బోర్డు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. అడిషనల్ ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరి అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులతో కలిసి సమీక్ష నిర్వహించడం పైన ఇప్పుడు దుమారం రేగుతోంది. టీటీడీలోకి ఇలా ప్రైవేటు వ్యక్తులు ఎలా చొరబడ్డారు, వాళ్ళకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ఆయనకు సన్నిహితుడుగా ఉండి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వేమూరి హరికృష్ణ డైరెక్షన్లోనే ఈ ప్రైవేటు వ్యక్తులు టీటీడీలోనికి చొరబడ్డారు అన్న ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ సమాచారాన్ని మీడియాకు టీటీడీలోని అధికార వర్గాలే ఇస్తున్నాయన్న ప్రచారం కూడా దుమారం రేపుతోంది. అంటే అక్కడ నడుస్తున్న వ్యవహారాలు టీటీడీలోని చాలామంది అధికారులకు కూడా నచ్చలేదు. ఇంతకాలం సైలెంట్గా ఉన్న టీటీడీ అధికారులు మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ఓపెన్ అయి వాటిని మీడియాకు అందిస్తూ ఉన్నారు అన్న విషయాలు కూడా ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. ఇటీవల వెంకయ్య చౌదరి, అడిషనల్ ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో లక్ష్మణ్ కుమార్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, టీటీడీలో ఎవరినైనా ఏదైనా హోదాలో ఏదైనా పోస్టులో నియమించాలంటే అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే ఆ పని చేస్తారు. కానీ ఈ లక్ష్మణ్ రావుకు సంబంధించిన నియామకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు. ఈయనతో పాటు తోటా చందు అనే మరో వ్యక్తి కూడా ఇదే తరహాలో టీటీడీలోనికి చొరబడ్డారు. వీరికి ఎలాంటి నియామక హోదా లేకపోయినా, నియామకం లేకపోయినప్పటికీ కూడా, ఉత్తర్వులు లేకపోయినా వీళ్ళకు ప్రత్యేకంగా ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలన్నీ టీటీడీ కల్పించేసింది. ఏకంగా వెంకయ్య చౌదరి పక్కనే కూర్చొని లక్ష్మణ్ కుమార్ రివ్యూలో పాల్గొన్నారు. వీళ్ళంతా టీటీడీకి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందిస్తాం, ఏఐ ద్వారా టీటీడీని నడిపిస్తామని చెప్పి అక్కడికి చొరబడినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీటీడీకి సాయం చేయాలి అనుకుంటే, అందుకు టీటీడీ అంగీకరించి ఉంటే అధికారికంగా వాళ్ళ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలి కదా. ఎందుకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండానే అధికారిక సమీక్షా సమావేశాల్లో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పక్కన కూర్చొని ఈ ప్రైవేట్ వ్యక్తులు రివ్యూల్లో ఎలా పాల్గొన్నారు అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇప్పుడు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమాధానం చెప్పాలి. ఏ హోదాలో వీళ్ళని తన పక్కనే కూర్చోబెట్టుకొని అధికారిక సమీక్షా సమావేశాల్లో హోదా కల్పించారు అన్న దానిపైన సమాధానం చెప్పాలి. నియామకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఇలాంటి వ్యక్తులు అక్కడ ఎలా చొరబడ్డారు? వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముసుగులో టీటీడీలోనికి చొరబడి మొత్తం దర్శనాలకు సంబంధించిన టోకెన్లు, టికెట్లు, విఐపి దర్శనాలు, మరీ ముఖ్యంగా టీటీడీకి డోనర్స్గా ఉన్న వాళ్ళని ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తం వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి వీళ్ళు పనిచేశారు అన్నది ప్రధాన ఆరోపణ. వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారు అంటే, ఫైబర్ నెట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణతో పాటు వీళ్ళిద్దరికీ, ఈ లక్ష్మణ్ కుమార్, తోటా చందు, వీళ్ళిద్దరికీ నారా లోకేష్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ రాజకీయ లింకులతోనే, ఆ పలుకుబడితోనే వీళ్ళు టీటీడీలోనికి అనధికారికంగా చొరబడ్డారు. ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా సరే, అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నా సరే, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోవడానికి ఈ రాజకీయ పలుకుబడే కారణంగా చెప్తున్నారు. వెంకయ్య చౌదరి వీళ్ళకు ప్రధాన మద్దతుదారుడు టీటీడీలో అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉన్నాయి. ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే, నియామకాలు చేపట్టకుండానే, నియమించకుండానే నేరుగా అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొనడం, వాళ్ళకు వాహనాలు, ఛాంబర్లు, ఇతర సౌకర్యాలు కల్పించడం. ఇంకొకటి ఏంటంటే, తిరుపతిలో మన తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే వీళ్ళు తిరుమల నుంచి ఎస్కేప్ అయ్యారు, అక్కడి నుండి జారుకున్నారు అని కూడా చెప్తున్నారు. ఎలా, ఎందుకు చేశారు అన్నదానికి సంబంధించి తిరుపతిలో టోకెన్ల జారీకి సంబంధించి ప్రయోగాత్మకంగా సలహా ఇచ్చిందే ఈ టీం. అది వికటించడంతో ఇంకా మొత్తం విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు. అయితే లక్ష్మణ్ కుమార్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పక్కనే కూర్చొని అధికారిక సమీక్షా సమావేశాల్లో రివ్యూలో పాల్గొన్న విజువల్స్, ఫోటోలు అన్నీ బయటకు వచ్చాయి. గత 2 నెలలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను మొత్తం బయటకు తీస్తే వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ పాల్గొన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు అన్న దానికి సంబంధించి మొత్తం డేటా బయటకు వస్తుందని టీటీడీలోని సిబ్బంది చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అనధికారంలోని తక్కువ కాలంలోనే ఇలా అనధికారికంగా అక్కడికి చొరబడి ఏ స్థాయిలో ప్రభావం చేసేందుకు ప్రయత్నించారు అన్నది అయితే స్పష్టంగా కనపడుతోంది. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమాధానం చెప్పాలి. ఎలాంటి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు లేకుండానే ఈ లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ ఎలా నిర్వహించారు? వీళ్లకు ఏ హోదాలో ఛాంబర్లు, వాహనాల్ని కేటాయించారు? తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత వీళ్ళు హఠాత్తుగా అక్కడి నుంచి కనిపించకుండా ఎందుకు పోయారు? ఎలాంటి దురుద్దేశాలు లేకపోతే, మంచి చేయాలన్న ఉద్దేశాలే ఉంటే
అధికారికంగానే ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక హోదాలో తీసుకోవచ్చు కదా. అలా చేయకుండా అనధికారికంగా ముసుగులో ఈ వ్యవహారాన్ని నడిపేందుకు ప్రయత్నించారు అంటే మొత్తం టీటీడీని దర్శనాల నుంచి లడ్డూల అమ్మకాల వరకు మొత్తం వ్యవస్థని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నించారు అన్న ఆరోపణలకైతే బలం చేకూరుతోంది. దీనిపైన ఇప్పుడు టీటీడీ సమాధానం చెప్పాలి మరి.